బానిస ప్రవృత్తికి వ్యతిరేకంగా సాగే భావ పోరాట సంకల్పంతో సమత్వమే సౌందర్య జీవితమని, కుల మతాలకు అతీతంగా పోరాడే స్వేచ్ఛ సమర యోధులైనటువంటి మీ ఎదురుగా నిలబడి రెండు మాటలు చెప్పే అవకాశం కలిగింది. ధన్యవాదాలు. ఇప్పటి వరకు జడివాన కురిసింది. నా మాటలన్నీ చెట్టు చినుకుల్లా ఉండొచ్చు, క్షమించగలరు. ఒక విప్లవ మహాకవి అన్న మాటలు మా శ్రీకాకుళం గోడలపైన కనిపించాయి. ఒకరోజు నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తులుగా చేసి వెంటబడి వేటాడుతూ తరుముతూ ఉంటే చూస్తూ ఊరుకున్న నోరున్న ప్రతివాడు నేరస్తుడే అన్నాడు ఆ మహానుభావుడు. ఆ మాటలను నేను అవగాహన చేసుకుంటూ రెండు మాటలే: జీవన హైతో మరణ సీకు, జీవన కురుక్షేత్రంలో విజయకేతనం ఎగురువేయాలి అని. పుట్టుకతోనే మనిషి స్వార్థజీవి. శిశువు అమ్మ స్తన్యము నుండి గుటుకులు మింగుతూ మరో స్తన్యం తనదిగా అరచేతిలో అడ్డుకునే స్వార్థం, దాచుకోవడం, దోచుకోవడం మానవ నైజం. సృష్టిలో ఏ జీవి మనిషిలా బ్రతకాలనుకోదు. మానవుడు పశుపక్షాదులను చూసైనా నేర్చుకోవాలి. బలవంతుడు బలహీనుడిని దోచుకుంటాడు, బలహీనుడు మోసపోతాడు. అప్పుడే పుడుతుంది పోరాటం. పోరాట ఆరాటాల మధ్య మనిషి జీవితం గడిచిపోతుంది. అందుకే జీనాహైతో మరణ సీఖో. పోరాటమే తన ఊపిరిగా, ఊపిరి ఉన్నంత వరకు పోరాటమే తన లక్ష్యంగా సాగిపోవాలి. న్యాయం కోసం పోరాటం, ధర్మం కోసం పోరాటం, దేశం కోసం పోరాటం, తనకు తాను రక్షించుకోవడము పోరాటమే. అన్నం పెట్టే నాగలి కూడా ఆయుధం అవుతుందన్నారు మహానుభావులు. తన సంతానానికి బ్రతకడం నేర్పించాలి, పోరాట పటిమను కలిగించాలి, జీవన కురుక్షేత్రంలో విజయకేతనం ఎగురు వేయించాలి. ఆకాశానికి ఎగిన తారాజువ్వల సల్లబడిపోవడం కాదు పోరాటం అంటే. నిత్యము అవే భావాలు కలిగి ఉండటం పోరాటం. చెయ్యి చెయ్యి కలుపు, మనసన్నది నిలుపు, మానవతే గెలుపు. స్వస్తి.